హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మల్టీమింగిల్ ఇన్ఫో ఎస్ఆర్ ఫ్యాక్ట్స్. ఈ వీడియోలో మనకు కనిపిస్తుంది కదా, మహాదేవి రోజు రోజుకి పెరుగుతుంది. మహాదేవి మాతా మందిరం మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ లో ఉంది. పురాతన కాలంలో ఈ అద్భుత మూర్తి పరిమాణం 5 అడుగులు. కానీ చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత మూర్తి పరిమాణం సుమారు 20 అడుగుల వరకు పెరిగింది. ఇది 12వ శతాబ్దానికి చెందిన తమిళనాడులోని భగవానుడు శివునికి అంకితం చేయబడిన ఐరాటేశ్వర ఆలయం. రాళ్లతో చేసిన ఈ సంగీత స్టెప్పులే ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత. అవును, ఈ దశలు వేరు వేరు పాయింట్ల వద్ద నొక్కినప్పుడు 7 విభిన్న సంగీత టోన్లను ఉత్పత్తి చేస్తాయి. వీటినే సప్త స్వరాలు అంటారు. ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో రాజరాజ చోళుడు నిర్మించాడు. ఈ ఆలయానికి యునెస్కో కూడా గుర్తించింది. రాయి నుండి సంగీతం చిన్న విషయం ఏమీ కాదు. కనిపించుతున్న దాన్ని వజ్రాయుధం అంటారు. వజ్ర అని కూడా అంటారు. వజ్ర అంటే పిడుగు, ఆయుధం అంటే ఆయుధం. దీనిని భారత పిడుగుల దేవుడు ఇంద్రదేవ్ ఉపయోగించేవారు. దీనిని పుష్పక విమానం అని అంటారు. పుష్పక విమానాన్ని ఆపరేట్ చేయడానికి ఉపయోగించిన సాంకేతికత ఎలక్ట్రోఎన్సెఫలోగ్రఫీ అంటే మెదడు తరంగాలను రికార్డ్ చేయడం ద్వారా ఆలోచన శక్తితో విమానం నిర్వహించబడుతుంది. వేల సంవత్సరాల క్రితం శ్రీ వెంకటేశ్వర స్వామి కుబేర్నుకు రాసిన లేఖ తిరుపతిలోని వరాహస్వామి పీఠం క్రింద ఎప్పుడు భద్రపరచబడి ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ పిక్చర్స్ అన్ని కూడా మన యాన్షియంట్ ఇండియన్స్ అంటే మన ప్రాచీన భారతీయులు అప్పట్లోనే మైక్రోస్కోప్ లేకుండానే సైన్స్ లో ఫెర్టిలైజేషన్ గురించి అయితే కనుగొన్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఫెర్టిలైజేషన్ చిత్రాలన్నీ కూడా తమిళనాడులోని అరైతురు వద్ద ఉన్న వరమతీశ్వర దేవాలయం నుండి అయితే వచ్చాయి. కొన్ని పురాణ అంశాల ఆధారంగా ఈ ఆలయం 6000 సంవత్సరాల నాటిదని పేర్కొన్నారు. ఇక్కడ కనిపిస్తున్న మ్యూజికల్ పిల్లర్స్ అనేవి భారతదేశంలోని తిరునెల్వేలిలోని నెలై అప్పర్ కాంతిమతి అంబాల్ ఆలయంలోని ఈ సంగీత స్తంభాలు రహస్యం అయితే వెలుగు చూసింది. సుమారు 1300 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ స్తంభాలు మొత్తం 45 స్తంభాలతో తయారు చేయబడ్డాయి. మరియు ఒక్కో స్తంభం ఒకే రాతితో రూపొందించబడింది. ట్యాప్ చేసినప్పుడు ఈ స్తంభాలు 7 శాస్త్రీయ సంగీతం యొక్క ధ్వనిని అయితే ఉత్పత్తి చేస్తాయి. పురాతన వేద వాస్తుశిల్పం యొక్క ఆధిపత్యానికి ఎటువంటి సాక్ష్యం కూడా లేదు. రామాలయం 1000 సంవత్సరాల వరకు పటిష్టంగా ఉండేలా నిర్మిస్తున్నారు. ఇది జరగాలంటే పెద్ద పెద్ద భూకంపాలను కూడా తట్టుకొని నిలబడే నిర్మాణం అవసరం. ఇందుకోసం రూర్కీలోని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నిపుణులు నిర్మాణ డిజైన్ లో పాలు పంచుకున్నారు. నేపాల్ నుంచి అయోధ్య వరకు గతంలో సంభవించిన భూకంపాల తీవ్రతను పరిశీలించి వాటికి 50 రెట్లు పెద్ద భూకంపాలను కూడా తట్టుకునేలా డిజైన్ చేశారు. నెంబర్ 4, వరదలను తట్టుకునేలా. అయోధ్య నగరం మీదుగా సరియు నది ప్రవాహం గతంలో ఉండేది. ఇప్పుడు నగర శివారు గుండా ప్రవహిస్తుంది. ప్రతి 1000 సంవత్సరాల్లో నదీ ప్రవాహ గమనం మారడం సహజం. భవిష్యత్తులో ఎప్పుడైనా ఇప్పుడు గుడి నిర్మిస్తున్న ప్రాంతం మీదుగా వరద పోటెత్తినా, పెద్ద పెద్ద వరదలు సంభవించినా నిర్మాణానికి ఇబ్బంది లేకుండా ఉండేలా దాని పునాది పైన పీఠం ప్లాన్ చేశారు. ఇందుకోసం CASIR శాస్త్రవేత్తల సిఫార్సులను అనుసరించారు. ఈ వీడియో జనగణమన రాసింది రవీంద్రనాథ్ ఠాగూర్, వందే మాతరం రాసింది బంకిం చంద్ర చటర్జీ. ప్రతి భారతీయుడికి తెలుసు. కానీ రోజు పొద్దున్నే స్కూల్లో భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు రాసింది మాత్రం చెప్పమంటే ఎవరూ చెప్పలేరు. స్కూల్ టెక్స్ట్ బుక్ లో కూడా మొదటి పేజీలోనే ప్రతిజ్ఞ ఉంటుంది. కానీ దాన్ని రాసిన రచయిత పేరు మాత్రం కనిపించదు. తెలుసుకుందామంటే వివరాలు ఉండవు. అందుకే దాన్ని రాసిన వ్యక్తి ఎవరో ఇప్పటికీ చాలా మంది. ఈ గేయాన్ని రాసిన వ్యక్తి తెలంగాణ బిడ్డే పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు. ఇతను నల్గొండ జిల్లా అనపర్తిలో జన్మించారు. ప్రపంచంలోని పురాతనమైన రైల్వే స్టేషన్ లో ఇదొకటి. ఒకప్పుడు రైలు రాకపోకలతో కలకల్లాడేది. ఇక్కడ రైల్వే సేవలు నిలిచిపోవడంతో కొన్నాళ్లకు ఈ రైల్వే స్టేషన్ నే హోటల్ గా మార్చేశారు. ఇది ఇంగ్లాండ్ లోని పెట్వర్త్ లో ఉంది. మిడ్మిసెక్స్ రైల్వే కంపెనీ 1859లో ఇక్కడ రైల్వే స్టేషన్ ను నిర్మించింది. అప్పట్లో ఇక్కడ రైల్వే సిబ్బంది ప్రయాణికుల వసతి కోసం స్టేషన్ ను అనుకునే రైల్వే ఇన్ అనే హోటల్ కూడా వెలిసింది. దాదాపు శతాబ్దానికి పైగా సేవలు అందించిన పెట్వర్త్ రైల్వే స్టేషన్ నుంచి రైళ్ల రాకపోకలను 1966లో నిలిపివేశారు. తర్వాత దశాబ్దాల తరబడి ఇది అతి గతి లేకుండా పడి ఉంది.
తర్వాత రైల్వే స్టేషన్ ను మరమ్మతులు జరిపి 1995లో తొలిసారిగా స్టేషన్ భవనంలో 2 గదులను హోటల్ గదుల్లా మార్చి అతిథులను బస కల్పించడం ప్రారంభించారు. తర్వాత ఇక్కడ నిలిచిపోయిన పాత రైళ్ల బోగీలను కూడా హోటల్ గదులుగా మార్చి స్టేషన్ భవనంలో కూడా మరిన్ని గదులను ఏర్పాటు చేసి 1998 నుంచి దీన్ని ద ఓల్డ్ రైల్వే స్టేషన్ పేరుతో పూర్తి స్థాయి హోటల్ గా మార్చారు. కొందరికి ఎలుకలంటే చచ్చేంత భయం ఉంటుంది. అయితే ఎలుకల పట్ల ఉండే భయాన్ని వైద్య పరిభాషలో న్యూరోఫోబియా అంటారు. తోక నుంచి ద్రవాన్ని వెదజల్లే జీవి గురించి అయితే తెలుసుకుందాం. ఈ జాతికి చెందిన జీవులంతా ప్రత్యేకమైన రక్షణ యంత్రాంగాన్ని అయితే కలిగి ఉంటాయి. వీటి తోక నుండి హాని చేయని దుర్వాసనతో కూడిన ద్రవాన్ని చిమ్మే సామర్థ్యం కలిగి ఉంటాయి. అమ్మోనియాతో కలిసినప్పుడు అత్యంత మండే పదార్థాన్ని అయితే సృష్టించగలదు. వీటి నివాసం పొదలు మరియు హమ్మో గడ్డి మధ్య ఉంటుంది. అయితే ఇవి వెచ్చదనం కోసం అప్పుడప్పుడు నేలకి కదులుతూ ఉంటాయి. రామయ్యకు ప్రత్యేకమైన బహుమతులు. వాటిని చూడడానికి 2 కళ్ళు చాలవు. 2024 జాన్యువరి 22న అయోధ్యలో రామ మందిరం ప్రతిష్టాపనకు శుభముహూర్తం నిర్ణయించారని మనందరికీ తెలిసిందే. అయోధ్య రామ మందిరానికి అయితే చాలా వ్యాప్తంగా ఉన్న హిందువుల చూపంతా అయోధ్య వైపే ఉంది. జన్మభూమిలో కొలువుదేరనున్న శ్రీరాముడి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ చారిత్రాత్మక సందర్భానికి గుర్తుగా ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు ప్రత్యేకమైన బహుమతులను పంపుతున్నారు. తమ భక్తిని ఆనందాన్ని కానుకల రూపంలో చూపిస్తున్నారు. ఇలా వచ్చిన వాటిల్లో చాలా ప్రత్యేకమైన బహుమతులు ఉన్నాయి. ఇప్పటి వరకు ఎలాంటి వస్తువులు అందాయో వాటి విశేషాలేంటో మనం 3000 బహుమతులు. నేపాల్లోని మహాతల్లి సీతాదేవి ఇంటి నుండి దాదాపు 500 మంది భక్తులు రాముడి కోసం వస్తారు. ఈ భక్తులు శ్రీరాముడు మరియు మాత జానకి కోసం 3000 ప్రత్యేక కానుకల సరుకునైతే తీసుకుని వచ్చారు. నెంబర్ 2, ప్రపంచ గడియారం. లక్నోకి చెందిన ఒక కూరగాయల విక్రయదారుడు 9 దేశాల సమయాన్ని చెప్పగల ప్రపంచ గడియారాన్ని బహుమతిగా ఇచ్చాడు. నెంబర్ 3, 2400 కేజీల గంట. అయోధ్య రామ మందిరాన్ని అలంకరించేందుకు ఉత్తరప్రదేశ్ లోని ఎటా నుండి 2400 కిలోల బరువున్న గంటనైతే అందజేశారు. నెంబర్ 3, బంగారు తలుపు. తలుపు 12 అడుగుల ఎత్తు మరియు 8 అడుగుల వెడల్పు ఉంటుంది. రామాలయంలో మొత్తం 46 తలుపులు ఏర్పాటు చేయనున్నామని, అందులో 42 తలుపులకు 100 కిలోలు బంగారంతో పూత వేయనున్నామని అధికారులు తెలిపారు. నెంబర్ 4, డైమండ్ నెక్లెస్. 5000కు పైగా అమెరికన్ వజ్రాలను రామమందిరం నేపథ్యంపై నెక్లెస్లను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. నెంబర్ 5, బాణం. జేభోలే గ్రూప్ సభ్యులు ఒక బాణంతో కూడిన సమూహ చిత్రాన్నైతే అందజేశారు. ఇది రామమందిరం వద్ద సమర్పించడానికి తయారు చేయబడింది. నెంబర్ 6, బంగారు పాదుకలు. తెలంగాణలోని హైదరాబాద్ కు చెందిన చల్లా శ్రీనివాస్ శాస్త్రి రామాలయానికి ఒక జత బంగారు పాదుకలను అందించడానికి ఒక అద్భుతమైన పాదయాత్ర చేపట్టారు. 9 కిలోల బరువున్న ఈ పాదుకల విలువ సుమారుగా 65 లక్షల రూపాయలు. నెంబర్ 7, పెద్ద దీపం. గుజరాత్ లోని వడోదరకు చెందిన అరవింద్ బాయ్ మంగల్ బాయ్ పటేల్ అనే భక్తుడు రామమందిరం ప్రారంభోత్సవం కోసం 1100 కిలోల బరువున్న భారీ దీపాన్ని రూపొందించారు. ఇత్తడి మరియు రాగితో తయారు చేయబడిన దీపం 9.25 అడుగుల పొడవు మరియు 8 అడుగుల వెడల్పు మరియు 851 కిలోల నెయ్యిని కలిగి ఉంటుంది. నెంబర్ 8, 108 అడుగుల పొడవాటి దూపకర్ర. అగరబత్తి 3610 కిలోల బరువు మరియు దాదాపు 3.5 అడుగుల వెడల్పు ఉందని అధికారులు తెలిపారు. ఈ వీడియో మీకు ఎంతవరకు నచ్చిందంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.